ఢిల్లీలో ఇందిరాభవన్లో సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి కాంగ్రెస్ కీలక నేతలు సోనియా, రాహుల్, ఖర్గేతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేసేలా నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. ఎస్ కళా, ప్రస్తుత సమావేశం కొనసాగుతుందా? ముఖ్యంగా ప్రధాన అజెండా ఏంటి? ఇంకెవరెవరు హాజరయ్యారు? సతీష్, దాదాపు మనకు అంటే ఎన్నికలు పలు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మరి ఏదైతే ఈ సంవత్సరానికి ఇదే చివరి సమావేశం అనుకోవచ్చు. ఎందుకంటే రానున్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి 2026లో. ఈ అజెండా, ప్రధాన అజెండా తోటి ఈ రోజు కొద్దిసేపు క్రితము కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది ఇందిరాభవన్లో. దీనికి అంటే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రాత్రి ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు దాదాపు అంటే దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇక్కడ సిడబ్ల్యూసీ సమావేశంలో కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితము ప్రధాని అంటే ఇక్కడ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి చైర్పర్సన్ సోనియా గాంధీ, అటు మల్లికార్జున్ ఖార్గే, తర్వాత రాహుల్ గాంధీ చేరుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపు బయట మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో కొద్దిసేపు వెయిట్ చేయడం జరిగింది. వీరు నలుగురు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్లడం జరిగింది. అంటే చాలా మంది కూడా వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నటువంటి దృశ్యాలు ఒకవైపు. కానీ ఈ రోజు ఏదైతే మనకు సిడబ్ల్యూసీ సమావేశంలో మాత్రము చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశంలో జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రశ్నించినటువంటి విధానం అనుకోవచ్చు, అనేక ప్రశ్నలను కూడా అటు ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టినటువంటి సందర్భాలు ఒకవైపు. మరి ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశం అంటే ఏదైతే పార్లమెంట్ సమావేశంలో ప్రధానంగా అంటే ఏదైతే గ్రామీణ హక్కులకు సంబంధించినటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చడం అనేది కూడా ఈ ఎజెండాలో చాలా కీలకము. ఈ సమావేశము దాదాపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దాదాపు ఒక 3-4 గంటల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది అన్నటువంటిది మాత్రం సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే సమావేశానికి ప్రారంభ ఉపన్యాసము మల్లికార్జున్ ఖార్గే, తర్వాత అనంతరము సోనియా గాంధీ, అటు రాహుల్ గాంధీ కీలకమైనటువంటి వ్యక్తులు అనేక ప్రత్యేకమైనటువంటి అంశాలపై కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ముఖ్యంగా ఏదైతే మనకు నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించినటువంటిది, తర్వాత గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడము, ఇక్కడ అంటే మనకు పలు రాష్ట్రాల్లో కూడా జరగబోయేటటువంటి ఎన్నికలపై కూడా రానున్నటువంటి ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది. తర్వాత ఇక్కడ మనకు ముఖ్యంగా అంటే గతంలో జరిగినటువంటి అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఏదైతే బీహార్ ఎన్నికల్లో వైఫల్యానికి కారణాలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. రానున్నటువంటి ఏదైతే మనకు బెంగాల్ అనుకోవచ్చు, తమిళనాడు అనుకోవచ్చు, అనేక రాష్ట్రాలు కీలకమైనటువంటి ఉత్తరప్రదేశ్, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ అంటే ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటిది కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది కూడా ఈ సమావేశంలో కూడా కీలక ఎజెండాలో భాగంగా అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనకు ఏదైతే అటు మనకు గతంలో జరిగినటువంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఒక కూటమిగా ముందుకు వెళ్ళింది ఇండియా కూటమిగా, ఇటు మనకు ఏదైతే వెళ్ళినటువంటిది ఇప్పుడు అంటే బీహార్లో జరిగినటువంటి ఎన్నికల తర్వాతనే ఈ రోజు అంటే రానున్నటువంటి ఎన్నికల్లో కూడా కూటమిగా ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటిది ఒకవైపు చర్చ, మిత్రపక్షాలతో ఏ విధంగా చర్చించేటటువంటి అంశాలను కూడా సమన్వయంతో ముందుకు వెళ్లే దిశగా కూడా ఒక కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరపబోతున్నారు అన్నటువంటిది. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా కొన్ని రోజుల క్రితం అఖిలేష్ యాదవ్ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. మరొక వైపు మనకు అటు కేటీఆర్ తో కూడా సమావేశమయ్యారు. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీటిలో ఒక భాగము మరొకటి తర్వాత మనకు ఏదైతే ఎలక్షన్స్ అంటే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఏదైతే ఒకవైపు కాంగ్రెస్ వర్కింగ్ సమావేశాల అనంతరం కూడా కాంగ్రెస్ పెద్దలతో కూడా సమావేశంలో ప్రత్యేక అజెండాలతో కూడా సమావేశం కాబోతున్నారు అన్నటువంటిది మరొక వైపు. కానీ ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత ఈ సమావేశంలో అంటే ఏదైతే వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా
గెలుపును ఏ విధంగా అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ ఏదైతే స్థానిక ఎన్నికలకు సంబంధించినట్టు కానీ కీలకమైనటువంటి విజయాన్ని ఏ విధంగా తీసుకున్నటువంటిది కూడా అనేక అంశాలపై కూడా కొంత ఈ సమావేశంలో కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మరొకటి. కానీ ఇక్కడ ముఖ్యంగా జాతీయ అంటే అన్ని రాష్ట్రాల పరంగా కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా కీలకంగా వర్కింగ్ అంటే ఏదైతే మనకు ఈ రోజు జరిగేటటువంటిది కాంగ్రెస్ సమావేశంలో మాత్రము అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని మిత్రపక్షాలతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది మాత్రము ఒకటి. తర్వాత ఇక్కడ మనకు ముఖ్యంగా అంటే ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సంబంధించినటువంటిది మాత్రము అనేక అంశాలు దాదాపు మనకు ఇక్కడ గ్రామీణ అంటే ఇక్కడ మహాత్మా గాంధీ పేరును తీసేసి ఒక ఇక్కడ మనకు రామ్జీ పేరు పెట్టడం అన్నది కీలక ఎజెండాతో కూడా ఈ సమావేశంలో మాత్రము కీలకంగా కూడా దీనిని అంటే పార్టీకి సంబంధించినటువంటి హక్కులు కోల్పోతున్నాము అన్నటువంటి ఎజెండాతో కూడా ఈ సమావేశం జరుగుతుంది అన్నటువంటిది కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అజెండా అయిన ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎప్పటి నుంచో వీరు చేస్తున్న ఉద్యమాలు ధృతంగా మనం చూస్తూనే ఉన్నాం. అవి ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దట్టు ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేక ఓటును మొత్తం అందరినీ కూడా కొలాప్స్ చేస్తారన్నట్టుగా నేను ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఆ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. అదొక పెద్ద ఇష్యూ ఉంది, ఇదొక పెద్ద ఇష్యూ ఉపాధి హామీ పథకం. సో రీసెంట్గా చూస్తే ఆరవల్లి పర్వతాల మీద ఎలా కేంద్రం వెనక్కి తగ్గిందో అంటే ఇప్పుడు ఈ ఉద్యమాలకి ఉపాధి హామీ పథకం పేరు నిజంగా వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. అంటే ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? ఖచ్చితంగా ఈ రోజు అంటే దాదాపు మనకు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే గ్రామీణ ఉపాధి పథకంపై ఏదైతే జరుగుతున్నటువంటి పార్లమెంట్లో అనేక అంశాలపై కూడా చర్చించినటువంటిది ఒకవైపు. కానీ ఇదే అంశాలను కూడా ఈ రోజు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రానున్నటువంటి రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రధాన ఎజెండా తోటి ఏ విధంగా ఈ అంశాలు దాదాపు మనకు నేషనల్ హెరాల్డ్ కు సంబంధించినటువంటి కేసుకు సంబంధించింది కూడా కాంగ్రెస్ సోనియా గాంధీ అటు రాహుల్ గాంధీ ఇటు ఏదైతే ప్రియాంక గాంధీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారిపై కూడా కేసులు పరంపర అనుకోవచ్చు, అనేక కేసులు కూడా వీరిపై ఉన్నది. వీటిని ఒకవైపు చూస్తూ కానీ మెయిన్ ఎజెండా తోటి ఈ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడం అన్నది కూడా దీనిని మాత్రం ఖచ్చితంగా ఒక ఎజెండాతో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ రోజు జరిగేటటువంటి సమావేశములో అందరి సలహా సూచనలతోటి ఏ విధంగా ముందుకు వెళ్లేటటువంటి అంశాలపై కూడా కీలకంగా చర్చించిన తర్వాతనే దీనిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఒక ప్రతిపాదనను కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అయితే దాదాపు మనకు 2026 లో జరిగేటటువంటి అనేక రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది ఒకటి. బీహార్ ఓటమి జరిగిన తర్వాత కూడా జరిగేటటువంటి మనకు సిడబ్ల్యూసీ సమావేశం కూడా ఇది కావడము, దీనిలో కూడా ఖచ్చితంగా ఓటమికి కూడా కారణాలను కూడా దానిని మరొకసారి రిపీట్ కాకుండా ముందుకు వెళ్లే విధంగా కూడా చాలా కీలకంగా కూడా చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీని ప్రధానంగా కూడా దాదాపు ఈ సమావేశం 3-4 గంటలు జరిగే అవకాశం ఉంది. జరిగిన తర్వాత కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా రావాల్సి ఉంది.